టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాలంటీరు వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదు అని తేల్చి చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలి అన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకొచ్చాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. కొత్తపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల జగన్ మాట్లాడుతూ తనను పశుపతి అని విమర్శించడం విడ్డూరంగా ఉంది అన్నారు. దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు అని చంద్రబాబు తెలియజేశారు. అందుకే తానే శివుడి అవతారమెత్తాను అని చెప్పారు. విషయాన్ని గొంతులో పెట్టుకుని శివుడు ప్రపంచాన్ని కాపాడితే తాను తన కుటుంబానికి దూరంగా ఉంటూ రాష్ట్ర సుభిక్షం కోసం అవిశ్రాంత పోరాటం సాగిస్తున్నట్లు చెప్పారు. తనను పవన్ కళ్యాణ్ ను ఎంత ఇబ్బంది పెట్టినా వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించామని అన్నారు. రాష్ట్రం భూ కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే అధికమయ్యాయని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మద్య నిషేధం మాటను జగన్ విస్మరించారు అని ఎద్దేవి చేశారు. బాబాయిను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎస్సీల కోసం సబ్ ప్లాన్ అమలు చేసి వృద్ధిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మాదిగ వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ తీరును ఎండగట్టారు. థియేటర్ల వద్ద డ్యూటీలు వేసే వైసీపీ సర్కార్కు పింఛన్ల పంపిణీకి సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మీ వాహనాలపై జాగ్రత్తగా కార్యాలయానికి తీసుకువెళ్లి పింఛన్ ఇప్పించి తిరిగి ఇంటి వద్ద దించండి అని సలహా ఇచ్చారు. సామాజిక బాధ్యతగా తీసుకుని సాయం చేయాలి అని సూచించారు. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి అని పవన్ పిలుపునిచ్చారు. ఏపీ సీఎం గారు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పింఛన్ అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. తన సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేసే జగన్ సర్కారుకు పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది అన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు అని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు. వైసీపీ నాయకులు చేసే మేలో డ్రామాలకి, బ్లేడ్ గేమ్స్ కి ప్రభుత్వ నిర్ణయాలు బలం చేకూరుస్తున్నాయి అని ట్వీట్ చేశారు. గతంలో సినిమా థియేటర్స్ వద్ద రెవెన్యూ అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని పవన్ పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఏపీ సర్కార్కు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. వాలంటీర్లను ఈ ప్రక్రియ నుంచి తొలగించడంతో మొత్తం వ్యవస్థ స్తంభించింది అని పిటిషన్ తరపు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను నిలువరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్దారులు ఈ పిల్ దాఖలు చేశారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ అందించేవారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేశారు. పింఛన్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో అందజేసేలా చర్యలు చేపట్టాలని సీఎస్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని ధర్మాసనం తీసుకొచ్చింది. ఇక సజావుగా పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే నేపథ్యంలో పిల్ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితుల్ని ఆయన మీడియాకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత తనిఖీల్లో 11 కోట్ల నగదు, 7 కోట్లు విలువైన మద్యం,
10 కోట్లు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేసినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. నగదు, మద్యం, వాహనాల స్వాధీనానికి సంబంధించి 3,300 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అని ముఖేష్ కుమార్ తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 5,500 ఫిర్యాదులు అందగా ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులను పరిష్కరించాము అని ఆయన వివరించారు. నియమావళి ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై 1,600, ఎన్నికల కోడ్ ఉన్నా ప్రచారం చేస్తున్న ఘటనలపై 107, అనుమతి లేకుండా ప్రచారంలో వాహనాల వాడకంపై 43, మతపరమైన ప్రచారాలపై 28, నగదు పంపిణీపై 29, మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయి అని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కిల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తనకు గౌరవం దక్కలేదు అని పేర్కొన్నారు. పదవుల కంటే తాను గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తానని కృపారాణి చెప్పారు. తన ఆత్మ గౌరవానికి భంగం కలిగిన చోట తాను ఉండను అని ఆమె తెగేసి చెప్పారు. వైసీపీలో చేరిన తర్వాత కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తామని అన్నారని తెలియజేశారు. అలాగే ఎంపీ పదవుల ఆశలు పెట్టారని ఆమె చెప్పారు. టెక్కలి నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కు పంపారు. త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆమె కుమారుడు విక్రాంత్ కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ సిబిఐ దర్యాప్తు కోరాలి అని సూచించారు. గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి అన్నారు. దీని సూత్రధారులపై పూర్తి స్థాయి విచారణ చేయాలి అన్నారు. ట్యాపింగ్ పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అసలైన దోషులను వదిలిపెట్టవద్దు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తు కోరాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి టామ్ అండ్ చెర్రీ ఫైట్ లా ఉంది అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పరస్పర విమర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. ధరణి మీద విచారణకు కమిటీ వేశారని, దానికి అతీగతి లేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నారు. ఇక దీనిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాలేదంటే ఆధారాలు గట్టిగా ఉన్నట్లేనని ఎంపీ లక్ష్మణ్ తెలియజేశారు. పింఛన్దారులు పడిగాపులు కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సచివాలయాల చుట్టూ వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లి సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు పడుతున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడం, వైసీపీ నేతల దుష్ప్రచారంతో అక్కడికి చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. మండు టెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వారికి నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు. ప్రభుత్వ నిధులు ఇంకా ఖాతాలో జమ కాలేదు అని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు అధికారులు ఉద్దేశపూర్వకంగానే నగదు జమ ఆలస్యం చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వైసీపీ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులకు ఇంటికే వచ్చి పింఛన్లు అందిస్తారు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ అధికార పార్టీ నేతలు రాజకీయ లబ్ధికి ప్రయత్నించారు. రోగులు, వృద్ధులకు మండు టెండలో మంచాలతో తరలించారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 7 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను A4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఒక వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణలో తాగునీటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది.
ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలి అని ఆదేశించింది. ఇక జూలై చివరి వరకు ఈ ప్రత్యేక అధికారులు సెలవు పెట్టకూడదు అని ఉత్తర్వుల ద్వారా సూచించింది. రాష్ట్రంలో గత 6 నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని తెలిపింది. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయి అన్నారు. ఇక తాగు అవసరాలకు మినహా సాగుకు ఎంతమాత్రం నీటిని ఇవ్వలేదు అని పరిస్థితి చేరాయి అని వివరించారు. భూగర్భ జలమట్టాలు సైతం గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయాయి అని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నీటి వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాగునీటి పర్యవేక్షణపై 10 జిల్లాలపై 10 మంది ఐఏఎస్లను నియమించిన తెలంగాణ సర్కార్ జిల్లాల వారీగా నీటి సమస్యలు రాకుండా చూడాలి అని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలి అని ఆదేశించారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక 2 నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదు అని నిర్దేశించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం అన్యాయమని అన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తాను అని హెచ్చరించారు. ఏమాత్రం సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారు అని మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. 3 నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా కేటీఆర్ మరోమారు నోటీసులు పంపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదు అని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీజేపీ నేత బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవల నమోదైన కేసుల్లో ఊరట లభించింది. ఈ నెల 11 వరకు బండి సంజయ్ ని అరెస్ట్ చేయవద్దు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ జరపాల్సి వస్తే సిఆర్పీసీ 41A నోటీసు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గత నెల 27న సంజయ్ పై ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ వేసిన క్వాష్ పిటిషన్పై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. చెంగిచెర్లలో జరిగిన గొడవలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని సంజయ్ తరపు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదు అని తేల్చి చెప్పారు. మిషన్ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో 10 ఏళ్లుగా తాగునీటి కష్టాలు లేవు అని తెలియజేశారు. ప్రస్తుతం ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోంది అన్నారు. మళ్లీ ఇన్వెస్టర్లు, జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయి అని ఎద్దేవా చేశారు. మారుమూల తండాల్లోనూ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. వేసవి ఆరంభంలోనే ఎద్దడి మొదలవడం ఆందోళన కలిగిస్తోంది అన్నారు. మరో 2 నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది అన్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని కేటీఆర్ పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు దండుకోవాలి అని కక్కుర్తితో వైసీపీ నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పింఛన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండుటెండలో సచివాలయాలకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. మీ కుట్రలో భాగస్వాములైనందుకు 9 మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయాన్ని ఉమా గుర్తు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారు అని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభు భక్తి మానుకోవాలి అని సలహా ఇచ్చారు. ప్రతిపక్షాలపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టడంతోనే పింఛన్ డబ్బు జమ కాలేదు అని దేవినేని ఉమా అన్నారు. మరోవైపు పింఛన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘం సీఎస్కు లేఖ రాశారు. ఇప్పటికీ నగదు సచివాలయాలకు అందలేదు అని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకొస్తూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు అని చెప్పారు. ఇంత జరుగుతున్న అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దే పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రైతులకు తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9కే రైతు రుణమాఫీ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు అని గుర్తు చేశారు.
రుణమాఫీ అయ్యాక మళ్లీ 2 లక్షల రుణం తీసుకోవాలి అన్నారు అని తెలియజేశారు. రేవంత్ మాటలు నమ్మి లక్షల మంది అప్పులు తీసుకున్నారు అన్నారు. ఎకరానికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగునీరు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ జరగలేదు అని హరీష్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్న ఒక్క రైతుకు రుణమాఫీ అందలేదు అన్నారు. దీన్ని ఏ విధంగా అమలు చేస్తారో రేవంత్ స్పష్టం చేయాలని హరీష్ పట్టుబట్టారు. పంట మద్దతు ధరపై 500 బోనస్ ఇవ్వలేదు ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారని హరీష్ తెలియజేశారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లు వేధింపులకు తట్టుకోలేక ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజలకు నిజం తెలిసిందే అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీల స్కీములు అమలు అయ్యేలా ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కరెంటు బిల్లులు అన్ని రకాల ఛార్జీలు పెంచుతారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రామాలయాన్ని నిర్మించి అక్షంతలు పంచి రాజకీయం చేస్తే తాము యాదగిరి గుట్టను కట్టి ఇంటికో లడ్డూను పంచి రాజకీయం చేయలేకపోయాము అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు మీడియా సంస్థలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు పోలీసుల కస్టడీ విధించగా భుజరంగరావు కస్టడీ కేసు విచారణ ఇవాళ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ ఓవైపు సాగుతుండగా మరోవైపు నేతల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తనపై అసత్య ప్రచారం చేశారు అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అసత్య ప్రచారం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ కి మరోసారి లీగల్ నోటీసులు అందించారు. అయితే దీనిపై వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. రాధాకిషన్ రావు అక్రమ ఆస్తులపై కూడా దర్యాప్తు చేపట్టాలి అన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈడీకి లేఖ రాస్తాను అని ఆయన వెల్లడించారు. సీఎం నియోజకవర్గానికి వెళితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారని, కేసులు పెట్టకుండా ఉండాలి అంటే డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ఇక డబ్బులు ఇవ్వకపోతే ఆయుధాల కేసు నమోదు చేసి తనను వేధించినట్లు చికోటి ప్రవీణ్ ఆరోపించారు. ద్వీపదేశమైన తైవాన్ను భారీ భూకంపం కుదిపేసింది. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం అతలాకుతలమైంది. ఇక భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైంది. 1999 తర్వాత ఇదే అతిపెద్ద భూకంపమని తైవాన్ వాతావరణ శాఖ తెలియజేసింది. హువాలియన్ తీరంలో తీవ్ర నష్టం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా 821 మంది గాయపడ్డారు. మరో 127 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంపం కారణంగా తైవాన్ తూర్పు జిల్లాలో రాకపోకలు స్తంభించిపోయాయి. కొండ చర్యలు విరిగిపడి ఓ భారీ బ్రిడ్జి కూలిపోయింది. ఓ వంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోవడం, ఆ బ్రిడ్జి ఊగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక హువాలియన్ నగరంలో 26 ఏళ్లు కూలిపోయామని, ఇక 2 భవనాలు పక్కకు ఒరిగిపోయాయని తైవాన్ అగ్నిమాపక శాఖ వెల్లడించింది. మృతుల్లో కాలినడకన వెళ్తున్న వారు 3 ఉన్నారు. మరో 2 రోడ్డు టన్నెల్స్ పెచ్చులు కూలి చనిపోయారు. తూర్పు జిల్లాలో భూకంపం తీవ్రత 7.2గా ఉండగా భూకంప కేంద్రం వద్ద 6గా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇక తైవాన్ వ్యాప్తంగా భూమి కంపించింది. దేశవ్యాప్తంగా రైళ్ల సేవలను నిలిపివేశామని, సబ్వేలను మూసివేశామని వెల్లడించింది. భూగర్భంలో 15.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది అని, దీని ప్రభావం పొరుగు దీవుల్లోనూ కనిపించింది అని తైవాన్ భూకంప కేంద్రం డైరెక్టర్ వు చియన్ఫు వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు హోరాహోరీ వాదనలు వినిపించాయి. ఎన్నికల వేళ అరెస్టు చేయడాన్ని పిటిషనర్ ప్రధానంగా ప్రస్తావించగా మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా తేలింది అని ఈడీ వాదించింది అని చెప్పారు. ఇక ఈ కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉంది అని ఈడీ వాదించింది. తమపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కేంద్ర దర్యాప్తు సంస్థ నేరస్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల వేళ అరెస్ట్ చేశారు అంటూ పిటిషనర్ తరపు చేస్తున్న వాదనలను ఈడీ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. నేరస్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందేనని అన్నారు. నేరం చేస్తాం, ఎన్నికల కారణంగా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పే హక్కు విచారణ ఖైదీలకు లేదు అన్నారు. ఇటువంటి వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏఎస్జీ పేర్కొన్నారు. నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్లు, హవాలా ఆపరేటర్ల స్టేట్మెంట్లు ఉన్నాయి అన్నారు.
పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. కర్నూలులో బరితెగించిన పోలీసుల తీరుపై టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. విచారణ పేరుతో పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు అని టీడీపీ ఆరోపించింది. టీడీపీ కార్యకర్తలపై కర్నూలు పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర దుమారం రేపింది. టీడీపీ కౌన్సిలర్లు పరమేష్, పార్టీ నేతలు శేషగిరిరావు, నవీన్తో పాటు మరికొంతమంది నాయకులను కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. టీడీపీ నాయకులపై పోలీసులు చేయి చేసుకున్నారు అని తెలుస్తోంది. ట్రబుల్ మాంగర్స్ పేరిట డీటీసీకి తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. ఇక పోలీసుల తీరుపై కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై ఎలాంటి కేసులు లేనప్పటికీ అనుచితంగా ప్రవర్తించారు అని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు అని టీజీ భరత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంక గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఆ సమయంలో భారీ సంఖ్యలో మద్దతుదారులు రాహుల్ చిత్రాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీగా రాహుల్ ను అనుసరించారు. వయనాడ్లో ప్రతి వ్యక్తి తనకు ప్రేమ అభిమానాన్ని అందించారు అని రాహుల్ పేర్కొన్నారు. తనను వయనాడ్ ప్రజలు సొంత వ్యక్తిలా చూసుకున్నారు అని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండడం గౌరవంగా భావిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. వయనాడ్ ప్రజల్ని తాను ఓటర్లుగా భావించానని, తన సోదరి ప్రియాంక లాగానే ఆలోచిస్తాను అని అన్నారు. అందుకే వయనాడ్లో తనకు అపూర్వమైన అనుబంధం నెలకొంది అన్నారు. ఇక ఇదిలా ఉండగా 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ సమీప అభ్యర్థి పీపీ సునీర్ పై 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి సిపిఐ తరపున అని రాజా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. అద్భుత ప్రదర్శనతో కోల్కతా జట్టు హ్యాట్రిక్ సాధించింది. విశాఖ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై 106 పరుగుల తేడాతో మరపురాని విజయాన్ని అందుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లు 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్గా నమోదైంది. 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లకు 166 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్, క్రిస్టఫ్ సబ్స్ మాత్రమే పోరాడారు. ఇక కోల్కతా బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 3, మిచెల్ స్టార్క్ 2, సునీల్ నారాయణ్, రసెల్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఓపెనర్ సునీల్ నారాయణ్ వీరవిహారం చేయడంతో కోల్కతా భారీ స్కోరు సాధించింది. అతడు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌలర్ ఎవరు అనేది సంబంధం లేకుండా 4లు, 6ర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో 3 6లు, 2 4లు బాదిన నారాయణ్ సలాం వేసిన మరో ఓవర్లో 3 4లు, ఓ 6 రాబట్టి 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. ఇక వన్ డౌన్ బ్యాటర్ రఘువంశీ అర్ధశతకంతో చెలరేగాడు. అతడు 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత ఆండ్రూ రసెల్, రింకు సింగ్ మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లో నోకియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.